హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మేమను అండ్ ఈ రోజు మనం ఓఆర్బిని కంటిన్యూ చేయబోతున్నాం అనమాట. సో మనం లాస్ట్ లో దోగ్జా ఏం చూసింటామంటే దోగ్జా వచ్చేసి ఒక డంప్ యార్డ్ లో ఉంటాడనమాట. అక్కడ తనకి తన బాడీని ఇన్కార్నేషన్ ని మళ్ళా ఫామ్ చేయడానికి ఏమేమి అవసరం అవుతాయో అక్కడ చూస్తూ ఉంటాడు. తను లామాక్ జిరాఫ్ ని యూజ్ చేసి చూసింటాడు కదా, అప్పుడు తను ఇంకా అలా వెళ్ళేటప్పుడు అనుకుంటూ ఉంటాడనమాట. ఇప్పుడు ఫోర్త్ వాల్ ఇది చెప్పింది, ఫోర్త్ వాల్ ఎక్కడికి వెళ్తున్నానని చెప్పింది, అలా ఫోర్త్ వాల్ ని కాపీ చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడే ఫోర్త్ వాల్ అంటుంది, హే నన్ను కాపీ చేయొద్దు అని చెప్పేసి అంటుంది. దోగ్జా ఏమో అలానే కాపీ చేస్తూ ఉంటాడు అనమాట. ఫోర్త్ వాల్ వచ్చేసి ఫోర్త్ వాల్ ఈ పరిస్థితుల్లో ఇలా చెప్తుందని చెప్పేసి అంటూ ఉంటాడు దోగ్జా. అప్పుడు ఇంకా ఫోర్త్ వాల్ ఏమో ఈడియట్ అని చెప్పేసి అంటుంటే అప్పుడు దోగ్జా ఆలోచిస్తాడు, 4 రోజులు ఒక మనిషితో కూడా మాట్లాడుకోకుండా డంప్ యార్డ్ లో తిరుగుతూ ఉంటే నేనేంటి, ఎవరైనా ఇలానే ఫోర్త్ వాల్ తోనే మాట్లాడతారు, ఒక వాళ్ళతో ఏం దేంతో అయినా మాట్లాడతారు అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు అనమాట. అప్పుడే ఫోర్త్ వాల్ వచ్చేసి నాకు నిద్ర వస్తుంది అంటూ ఉంటే దోగ్జా ఏమో కొద్దిసేపు ఆగు, నువ్వు ఉంటే నాకు కొంచెం ఇక్కడ అంటే దోగ్జాకి ఫోర్త్ వాల్ ఉంటేనే బెటర్. లేకపోతే దోగ్జా ముందు చూసింటా కదా, తన బాడీలోంచి స్టోరీస్ అన్ని తొందర తొందర బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో ఇంక అప్పుడే చూస్తూ ఉంటాం దోగ్జా వచ్చేసి కొన్ని అబ్జర్వ్ చేసింటాడు అనమాట స్టోరీస్ తన బాడీలోకి. అవి లోపలికి ఎంటర్ అయిన తర్వాత దోగ్జా లోపల ఉన్న స్టోరీస్ తో కొంచెం కాన్ఫ్లిక్ట్ ఏర్పడి ఉంటుంది అనమాట. సో అది అలా జరుగుతూ ఉంటుంది. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నేను అనుకున్నంత ఈజీ అయితే కాదు ఇది అని చెప్పేసి అనుకుంటాడు. మామూలుగా దోగ్జా వచ్చేసి లామాక్ జిరాఫ్ ని యూజ్ చేసి ఏ స్టోరీస్ ని అప్లై చేసుకుంటాడంటే ద రూన్డ్ హార్ట్ ఆఫ్ ది యంగ్ గోల్డ్ డ్రాగన్ అనేది ఒకటి. ఇంకొకటి వచ్చేసి అది వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే అది ఒక హార్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైట్ ఆర్మ్ ఆఫ్ ది పిటిఫుల్ స్పాట్ మాస్టర్ అనమాట. సో తన ఒక ఆర్మ్ అయితే కలెక్ట్ చేసుకుంటాడు. మొత్తానికి యాక్చువల్గా ఫస్ట్ స్టోరీ చెప్పింటాను కదా, దాని ఒరిజినల్ నేమ్ అయితే అది కాదనమాట. నేను చెప్పింది సగమే. యాక్చువల్ ఫుల్ నేమ్ వచ్చేసి దాని వచ్చేసి రూన్డ్ హార్ట్ ఆఫ్ ది యంగ్ గోల్డ్ డ్రాగన్ హూ వాస్ టర్న్ అపార్ట్ బై ద అదర్ వరల్డ్ గాడ్ అనమాట. సో ఇది దాని యాక్చువల్ నేమ్. కానీ ఆ టర్న్ అపార్ట్ బై ద అదర్ వరల్డ్ గాడ్ అనే పార్ట్ అనేది అబ్జర్వ్ చేసుకోలేదు. ఎందుకంటే అది లామాక్ జిరాఫ్స్ కున్న ఒక అడ్వాంటేజ్ అనమాట. అదేంటంటే నెగిటివ్ ఉంటుంది కదా, ఒక టైటిల్లో నెగిటివ్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని అది అబ్జర్వ్ చేయదనమాట. సో అది ఒక మంచి అడ్వాంటేజ్ దోగ్జాకి. ఇప్పుడు నార్మల్గా అయితే ఇలాంటివి ఏదన్నా తన బాడీలోకి ఇలా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు నార్మల్గా ఈ లామాక్ జిరాఫ్ కాకోకుండా వేరేది ఏదన్నా అయింటే ఖచ్చితంగా నెగిటివ్ పార్ట్ని కూడా తీసుకునేది అనమాట. కానీ ఇది కాబట్టి అలా తీసుకోలేదు, దోగ్జాకి మంచిది అయిందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. మొత్తానికి దోగ్జాకి ఒక కొత్త ఫిజికల్ ఇన్కార్నేషన్ అనేది ఫామ్ అయిందనమాట. సో మొత్తానికి నార్మల్ గా దోగ్జాది బాడీ వచ్చేసి బాడీ కాదు, ఐ మీన్ దోగ్జా ఫామ్ వచ్చేసి అంతా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, స్టోరీస్ అన్ని బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కదా, నార్మల్ గా నిదానంగా వెళ్ళిపోయినా అది దేనికి, దోగ్జా యొక్క ఎగ్జిస్టెన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు దోగ్జా వచ్చేసి ఒక ఫిజికల్ ఇన్కార్నేషన్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకున్నాడు, ఫామ్ చేసుకున్నాడు, కాబట్టి అది డీలే అయిందనమాట. మొత్తానికి దాని ఎఫెక్ట్ వచ్చేసి టెంపరీగానే ఉంటుంది. సో అందులోపల దోగ్జా వచ్చేసి మొత్తానికి సినారియోలోకి ఎంటర్ అవ్వాల్సిందే అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇంకా దోగ్జా వచ్చేసి చాలా చల్లగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అందులోపల తన బాడీ మొత్తం వేడెక్కుతుంది అనమాట. ఏంటి ఏమైంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చూస్తాం, మీ గురించి ఎవరో మాట్లాడుతున్నారు, మీ స్టోరీ గురించి ఎర్త్ అనే ప్లానెట్ లో మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇంకా ఉంటుందా. దోగ్జా అనుకుంటాడు, ఏంటి నా గురించి ఒకరు మాట్లాడుతున్నారా అని. యాక్చువల్గా హీరోని వచ్చేసి ఇంతకుముందు అక్కడ న్యూస్ రిపోర్టర్స్ తో చెప్తూ ఉంటుంది కదా, నిజమైన హీరో దోగ్జా అని చెప్పేసి, అది ఇక్కడ సీన్ అనమాట. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఎవరు అసలు ఎవరైంటారు, అది యూజన్చుక్ అయ్యే ఛాన్స్ అయితే లేదని నేను అనుకుంటున్నాను. కొంపతీసి హ్యుంగ్సుంగా, లేదంటే హీవోనా, లేకపోతే యూసుంగా అని చెప్పేసి అనుకుంటుంటాడు. నాకేం ఐడియా లేదులే అని చెప్పేసి వదిలేస్తాడు అనమాట. కానీ తనకేదో కొంచెం స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుందనమాట. అంటే నేను అక్కడ లేకపోయినా కూడా నా గురించి కొంతమంది మాట్లాడుతున్నారు, నేనంటే కొంతమంది గుర్తున్నాను, అసలు నా స్టోరీని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు అని చెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడు. నార్మల్గా చెప్పాలంటే దోగ్జాకి ఇంకొక ప్లేస్ కూడా ఉందన్నమాట తన గురించి మాట్లాడి, అదే పీస్ ల్యాండ్. దోగ్జాని పీస్ ల్యాండ్ లో ఒక లెజెండ్ లాగా ఫీల్ అవుతారు కదా. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు దోగ్జా పేరుని కరెక్ట్ గా గుర్తుపెట్టుకోరు కాబట్టి ఆ దోగ్జాకి ఏం రాదు మెసేజ్. ఎందుకంటే వాళ్ళు కిమ్ డోగ్జాని డొగేజా డొగేజా అని పెట్టుకుంటారు. సో అది కిమ్ డోగ్జాకి ఎటువంటి మెసేజ్ రాదు, దానివల్ల కిమ్ డోగ్జాకి ఎటువంటి అడ్వాంటేజ్ కూడా ఉండదు అనమాట. కనీసం నా పేరన్న వాళ్ళు కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అదంతా పక్కన పెడితే నేను ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా నేను మొత్తానికి ఆ డెమాన్ రేలంకి అయితే వెళ్ళిపోవాలి, ఎందుకంటే అక్కడికి వెళ్తే తనకి ఒక సినారియో అనేది వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. మొత్తానికి నువ్వు సినారియో ఏరియాకి దగ్గరగా ఉన్నావు అని చెప్పేసి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు తన ఒక రూట్ లో వెళ్తూ ఉంటాడు కదా, ఈ రూట్ అనేది యాక్చువల్ గా యూజన్హ్యూక్ వచ్చేసి తన 111th రౌండ్ లో వెళ్ళింటాడు అనమాట. సో అలానే ఫాలో అవుతుంటాడు. తనకి ఎటువంటి ఆపద మధ్యలో రాకోకుండా, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అన్ని రాకోకుండా ఉన్నాయే అనుకో, తనకి ప్లాన్ ప్రకారం సాఫీగా సాగిపోతుంది ఈ దారి అనేది.
ఆలోచిస్తే యూజింగ్‌కి 111th రౌండ్ అంటేనే కొంచెం ఈవెంట్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తాడు దోగ్జా. ఎందుకంటే యాక్చువల్‌గా టీడబ్ల్యూఎస్ఏ ఆథర్ ఉంటాడు గదా! అతను ఈ స్టోరీ ఈ టైమ్‌లైన్‌లో రాసేటప్పుడు ఒక స్లంప్ అనేది ఏర్పడి ఉంటుంది. అంటే తనకి నెక్స్ట్ స్టోరీని ఎలా రన్ చేయాలో అర్థం కాదనమాట. తను స్టోరీని ముందుకు నడపలేక ఆగిపోతాడు. అప్పుడు దోగ్జా వచ్చేసి తనకి కమెంట్‌లో ఒక సజెషన్ అయితే ఇస్తాడనమాట. సో, ఇప్పుడు దోగ్జా సజెషన్ వల్లనో లేకపోతే ఇంకొక దాని వల్లనో తెలీదు గానీ లాస్ట్‌కి తను ఈ టైంలో ఒక కొత్త క్యారెక్టర్‌నయితే ఇంట్రొడ్యూస్ చేస్తాడనమాట స్టోరీలోకి. సో, ఆ క్యారెక్టర్ రాగానే ఇక్కడ ఉన్న మొత్తం ఇప్పుడు వ్యూ పాయింట్ ఉంటుంది గదా! అంతా చేంజ్ అయిపోతుందంట. సో, అది మనం త్వరలోనే చూద్దాం అసలు ఆ క్యారెక్టర్ ఎవరనేది. అందులోపలే ఇంకా దోగ్జా పాకెట్‌లో వచ్చేసి కొంచెం వైబ్రేట్ అవుతున్నట్టుందంట. అప్పుడే దోగ్జా ఆ ఎగ్‌ని బయటకి తీస్తాడనమాట. నాకు తెలుసు క్యూటీ అని చెప్పేసి దోగ్జా అంటాడనమాట. యాక్చువల్‌గా దోగ్జా దాన్ని క్యూటీ అని పిలుస్తాడు కదా! నార్మల్‌గా తనకి ఒక పేరు ఇవ్వాలనమాట అది బయటికొచ్చిన తర్వాత, హ్యాచ్ అయిన తర్వాత. కానీ తనకి నేనేం పేరు ఇవ్వాలబ్బా! తనని యూసుంగ్ అయితే పిలవలేను అన్నట్టు అనుకుంటాడు. ఎందుకంటే యాక్చువల్‌గా ఇక్కడ యూసుంగ్ అయితే ఉంది గదా! సో, తినకి ఏం పేరు ఇవ్వాలి? అసలు తనని ఏం పిలిచాలి? అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడు దోగ్జా ఒక వాయిస్ విన్నాడు అని చెప్పేసి ఫోర్త్ వాల్ అంటూ ఉంటుందనమాట. అప్పుడే దోగ్జా తిరిగి చూస్తాడు ఏంటబ్బా అదని. అసలక్కడ ఏంటి అని చెప్పేసి గోడ వెనకాల నిలబడి చూస్తూ ఉంటాడు. అటు సైడ్ చాలా మెంబర్స్ ఉంటారనమాట. వాళ్ళందరూ డెమాన్స్ అనమాట. వాళ్ళందరూ ఏవో కొన్ని ఐటెమ్స్ అయితే కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో, దోగ్జా క్లియర్‌గా చూసిన తర్వాత అక్కడ చాలా మంది స్లేవ్స్ లాగా ఉంటారనమాట. వాళ్ళని కలెక్షన్ స్లేవ్స్ అంటారంట. సో, మొత్తానికి వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న డెమానిక్ రిలయంలో గవర్న్ చేసేవాళ్ళు ఉంటారు గదా! ఐ మీన్ పాలించే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ ఆర్డర్స్ వరకే ఇక్కడికొచ్చి ఇక్కడంతా కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు ఇక్కడ ఫ్రాగ్మెంట్స్ అన్ని స్టోరేజ్‌వి కలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. దాన్ని ఇక్కడ ఉన్న హారిజాన్‌ని నడిపించడానికి ఫ్యూయల్ లాగా యూజ్ చేస్తారనమాట. అదంతా చూసి దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా ఇక్కడ అంటే దగ్గరలోనే ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉంది అని చెప్పేసి వీళ్ళకి అర్థమవుతుందనమాట. ఫోర్త్ వాల్ అయితే అంటుందనమాట. ఇక్కడ ఖచ్చితంగా అంటే ఈ స్లేవ్స్ ఎక్కడ తిరుగుతారంటే ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ దగ్గరలో తిరుగుతారని చెప్పేసి వీళ్ళకి తెలిసుంటుందనమాట. అప్పుడే ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనేది డెమానిక్ రిలయమ్స్ ఉంటాయి గదా! సో, అలాంటి రియలంలో సిటీస్ లాంటివనమాట. మొత్తానికి అక్కడ ఒక ప్లాంట్ అయితే ఉంటుందనమాట. ఆ ప్లాంట్‌లో వచ్చేసి ఫ్యూయల్స్ లాగా ఈ స్టోరీస్‌నయితే యూజ్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ మొత్తం చుట్టుపక్కలంతా రెసిడెన్షియల్ ఏరియా ఉంటుందనమాట. ఇంకా దోగ్జాకి కరెక్ట్‌గా గుర్తుంటే ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ దగ్గరలో ఉండేది ఏంటంటే సిస్విడ్స్ అనమాట. సో, అది చూస్తుంటాడు. అంతలోపల వచ్చేసి అక్కడ గాల్లో ఒకటి డెమాన్ ఎగురుతూ ఉంటుందా! అదొచ్చేసి అక్కడ ఉన్న స్లేవ్స్‌కయితే చెప్తూ ఉంటుంది. కానివ్వండి, కదలండి అనేసి బాసింగ్ చేస్తుంటుందనమాట. అంటే మీరింకా కలెక్ట్ చేయాలి. మామూలుగా మనం టార్గెట్ రీచ్ అవ్వలేదు. అలా చేస్తూ ఉంటుందనమాట. సో, దోగ్జా దాన్ని చూసి ఓహో! ఓవర్‌సియర్ గూడా ఉన్నారా అని చెప్పేసి. అంటే మామూలు వాళ్ళని ఏమంటారంటే ఒక సూపర్‌వైజర్ టైప్ అనమాట. సో, మొత్తానికి వాళ్ళు గూడా ఇక్కడ ఉన్నారంటే ఇది ఖచ్చితంగా ఒక లార్జ్ స్కేల్ కలెక్షన్ అయితే అయ్యుంటుంది అని చెప్పేసి దోగ్జా అనుకుంటాడు. అప్పుడే సడెన్‌గా దోగ్జా ముందరికి ఒక స్లేవ్ అయితే వచ్చేస్తాడనమాట. దోగ్జా దాన్ని చూసి ఇంగ షాక్ అయిపోయి వెనక్కెళ్తాడు. ఇంగప్పుడే వచ్చేసి అట్రిబ్యూట్ అయితే యాక్టివేట్ అయిపోతుందనమాట. డెమాన్ కింగ్ క్యాండిడేట్ అనేది ఒకటి యాక్టివేట్ చేస్తాడు దోగ్జా. దాన్ని చూసి ఇంగ ఆ డెమాన్ వచ్చేసి స్లేవ్ వచ్చేసి అలానే నిలబడిపోతుందనమాట. దోగ్జానే చూస్తూ ఉంటుందనమాట. దోగ్జా ఏమో దాన్ని గమనిస్తుంటాడు. అప్పుడొచ్చేసి తన వాయిస్ బయటకొస్తుంది. ఆ స్లేవ్ వాయిస్. ఏమంటూ ఉంటాడంటే, నేను ఆపాలి అనుకుంటున్నాను అన్నట్లు అంటూ ఉంటుందనమాట అది. దోగ్జాకి అర్థం కాదు. ఏంటి అసలేం మాట్లాడుతున్నాడు అన్నట్లు ఇంగ వింటాడా. అప్పుడే చూస్తాం. ఆ స్లేవ్ వచ్చేసి నన్ను చంపేయి ప్లీజ్, నన్ను చంపేయి ప్లీజ్ అనైతే ఇంగ అంటూ ఉంటుందనమాట. ఇంగ మొత్తానికి దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటారు కదా! ఈ స్లేవ్స్ అందరూ యాక్చువల్‌గా వీళ్ళెవరంటే వాళ్ళ మెమోరీస్‌ని, వాళ్ళ స్టోరీని అంతా కోల్పోయిన వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. సో, ఎవరికైతే వాళ్ళ స్టోరీని అంతా కోల్పోతారో వాళ్ళు ఇలా తయారవుతారు అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. వాళ్ళు ఎవరిని గుర్తుపెట్టుకోరు. వీళ్ళని ఇంకొక ఎవరు గుర్తుపెట్టుకోరనమాట. సో, వాళ్ళు ఉన్న అసలు వాళ్ళకొక ఎగ్జిస్టెన్స్ అనేదే ఉండదనమాట. మెయిన్ పాయింట్ అది. సో, ఇంగ దోగ్జా అయితే ఒక డెసిషన్‌కయితే వచ్చేసుంటాడు. ఇంగ మనం చూస్తాం దోగ్జా వచ్చేసి ఆ స్లేవ్‌ని చంపేసి దోగ్జా ఆ స్లేవ్ బట్టలేసుకొని ఇంకా ఆ స్లేవ్ నంబర్ ఉంటుంది తన హ్యాండ్ పైన, ఆర్మ్ పైన. అది రాసుకుంటాడనమాట దోగ్జా. ఇంక దాని తర్వాత తను కలెక్ట్ చేసుకున్న ఐటెమ్స్ అన్ని తీసుకొనెళ్ళి దోగ్జా లైన్‌లో నిలబెడతాడనమాట. దోగ్జా ఏమనుకుంటాడు, మొత్తానికి నేను వీళ్ళలో బ్లెండ్ అయిపోయానులే, వీళ్ళలో కలిసిపోయాను. సో, ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌ని ఈజీగా ఎంటర్ అవ్వగలనులే. ఎందుకంటే వాళ్ళు పెద్దగా ఇన్స్‌పెక్ట్ కూడా చేయనట్టున్నారు. సో, నేను ఇది ఇచ్చేస్తే లోపలికెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ దోగ్జా అనుకున్న దానికంటే ముందర ఉన్నవాడు ఏం జరిగి ఉంటుందంటే, వాడు తక్కువ ఐటెమ్స్ కలెక్ట్ చేశాడని చెప్పేసి వాడిని ఏకంగా గట్టిగా కొట్టేస్తారనమాట. బ్లడ్ గారేంతగా కొడతారనమాట. సో, దాన్ని చూసి దోగ్జా షాక్ అయితాడనమాట. అప్పుడే ఆ సూపర్వైజర్ ఏం చెప్తాడంటే, "హేయ్! నువ్వు ఇక్కడ రా. మొత్తానికి వాడిని తీసుకొని వెళ్లి ఆ ఫ్యూయల్ ట్యాంక్‌లో వేసేసేయ్" అని చెప్తాడనమాట. అదంతా దోగ్జా చూసి ఏమనుకుంటాడంటే, ఒకవేళ వీడు ఖచ్చితంగా డెమాన్ బేరనే అయ్యుంటాడు. కానీ నేను ఒకసారి గట్టిగా అనుకున్నానంటే వీడిని ఖచ్చితంగా చంపగలను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. కానీ ఇప్పుడు దోగ్జా వీడిని చంపితే ఒక సూపర్వైజర్ అంత స్టేజ్‌లో ఉన్న వాడిని చంపితే ఆ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో ఉండే
డ్యూక్ ఉంటాడు కదా! ఖచ్చితంగా దోగ్జా ఎగ్జిస్టెన్స్ అనేది గమనించే ఛాన్స్ ఉంటుందనమాట. సో, అది దోగ్జాకి చాలా డేంజరస్ అవుతుంది. అంత డేంజర్ ఇప్పుడు రిస్క్ తీసుకోనవసరం లేదనుకోని దోగ్జా సర్లే ఇంక నేను ఏం చేయలేను. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు నా ఎదురుగా వచ్చిన ఆ డ్యూక్ తనతో ఫైట్ చేయాలంటే నాకొక ఫిజికల్ ఇన్‌కార్నేషన్ కూడా సరిగ్గా లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఇంగప్పుడే దోగ్జా వంతొచ్చి దోగ్జా అక్కడ ఐటెమ్స్ అన్నీ చూపిస్తాడా, ఆ సూపర్వైజర్ అయితే దోగ్జా ఐటెమ్స్ అన్నీ చూసి "ఓహ్! నువ్వు చాలా బాగా తెచ్చావు" అని చెప్పేసి మెచ్చుకుంటాడనమాట. అక్కడ ఉండే వాళ్ళందరికీ దోగ్జాని ఎగ్జాంపుల్‌గా చూపిస్తాడు. సో, మీరు వీడిని చూసి నేర్చుకోండి అన్నట్లు చెప్తాడనమాట. ఇంక దాని తర్వాత ఇంగ నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తే ఇంగ దోగ్జా లోపలికెళ్తాడు. మొత్తానికి దోగ్జా ఆ సినారియో లోపలికైతే ఎంటర్ అయిపోతాడనమాట. సో, ఒక సిటీ ఆ సిటీ చుట్టుపక్కల మొత్తం రౌండ్‌గా ఒక పెద్ద గోడ ఉంటుందనమాట. అంతే కాకుండా ఆ సిటీ లోపల ఉండే ఇల్లులు ఎలా ఉంటాయంటే చిన్న చిన్న పెంకులిల్లులాగా ఉంటాయి. ఇంకా దాన్ని పక్కన పెడితే అక్కడ మనము పెద్ద మెయిన్ రోడ్స్ ఉంటాయి గదా! ఆ మెయిన్ రోడ్స్‌లోనే పెద్ద పెద్ద స్టీమ్ ఇంజిన్స్ వచ్చేసి వెళ్ళడం చూస్తూ ఉంటారనమాట. అది కామన్ అనమాట అక్కడ. అంతే కాకోకుండా అక్కడ అన్ని వెరైటీ వెరైటీ క్లాసెస్ పీపుల్, అంతే కాకోకుండా వెరైటీ కల్చర్స్ ఉన్నవాళ్ళు అందరూ ఒకే చోటే ఉంటారనమాట. అంతే కాకోకుండా ఇంకా ఏంటంటే కాన్సులేషన్స్ కన్నెత్తి కూడా చూడరు. అలాంటి ప్లేస్ అనమాట ఇది. అలాంటి ఈ ప్లేస్ చాలా మందికి వేరియస్ కల్చర్స్‌కి, వేరియస్ క్లాసెస్‌కి సంబంధించిన వాళ్ళకి ఒక ఇల్లనమాట. సో, ఇలాంటి ఇల్లొచ్చేసి ఒక సినారియో ఔట్‌సైడ్ ఆఫ్ ది సినారియో అని ఒక ప్లేస్ ఉంటుంది. అలాంటి ప్లేస్‌లో ఒక చిన్న సినారియో రన్ అవుతూ ఉంటుందనమాట. అక్కడ ఉండే ఈ ప్రజలనమాట. సో, మొత్తం దీన్ని ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనైతే అంటాము. సో, దీన్ని ఇలా టీడబ్ల్యూఎస్‌లో డెపిక్ట్ చేశారని చెప్పేసి దోక్జా అంటూ ఉంటాడు. అంతేకాకుండా ఈ సిడ్స్విట్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనేది 73rd డెమాన్ రియల్మ్‌కి సంబంధించిందనమాట. ఫస్ట్ సైట్‌లో దీన్ని చూస్తే ఎలా ఉంటుందంటే నార్మల్‌గా పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. అంటే ఎవరు కొట్లాడుకోరు. డెమాన్స్, హ్యూమన్స్ అంటే ఇంగ ఎవరెవరు ఉంటారో అందరూ బాగా కలిసి ఉంటారనమాట అక్కడ. సో, ఇది ఒక డెమాన్ రియల్మా? అసలు ఇంత పీస్‌ఫుల్‌గా ఎలా ఉంది అని అడగొచ్చు. కానీ అంటే ఇదంతా చూస్తే ఎలా ఉంటుందంటే ఎర్త్‌లో హ్యూమన్స్ ఎలా ఉంటారో అలానే ఉంటుంది కదా! అని అనుకోవచ్చు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఎర్త్‌లో ఉండే హ్యూమన్స్ గూడా మరీ ఇంత దారుణంగా ఉండేవాళ్ళు గాబట్టే ఆ 2 సేమ్ అనిపిస్తున్నాయని గూడా చెప్పొచ్చు. టీడబ్ల్యూఎస్ఏ ఆథర్ దాన్ని ఇలా డెపిక్ట్ చేసుంటాడనమాట తన స్టోరీలో వచ్చేసి. సో, ఇంగ దోగ్జా వచ్చేసి తన సూట్ అయితే మార్చేసుకుంటాడు. మార్చేసుకున్న తర్వాత మళ్ళీ దోగ్జా లోపల స్టోరీస్ అన్నీ ఉంటాయి గదా! మిక్స్డ్ స్టోరీస్ అంటే ఇంతకుముందు బయట నుంచి వచ్చినవి అన్నీ. సో, అవన్నీ కొంచెం కాన్‌ఫ్లిక్ట్‌లో ఏర్పడి ఉంటాయనేసి వస్తుందనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు. చూస్తుంటే టైం తక్కువ ఉన్నట్టుంది. నేను తొందరగా ఫాస్ట్‌గా మూవ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడే ఇంక ఫోర్త్ వాళ్ళేమో స్లీపీ అంటూ ఉంటుంది. హే! ఆగు కొద్దిసేపు అన్నట్టు ఇంక దోగ్జా అంటూ ఉంటాడా, అంతలోపల వచ్చేసి అది ఆఫ్ అయిపోతుందనమాట. ద ఫోర్త్ వాల్ హ్యాస్ టెంపరరీ ఫాలెన్ సైలెంట్ అని వస్తుంది. ఇంక దోగ్జాకి ఆ ఎఫెక్ట్ లేనప్పుడు ఏమవుతుందో మనకు ఆల్రెడీ తెలుసు. తన స్టోరీస్ అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయన్నమాట బాడీ నుంచి. అసలు ఏంటి ఇప్పుడే ఎందుకు ఇలా జరగాలి అని చెప్పేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంక స్టోరీస్ అన్నీ అలా బయటకు వస్తే అక్కడ ఉండే వాళ్ళందరికీ అర్థమైపోతుంది కదా! దోగ్జా ఒక ఎక్సైల్ అనమాట. అంటే ఈ స్టోరీస్ నుంచి బయటికి పంపేసింటారు దోగ్జాని. అటువంటి వాడు ఇక్కడేం చేస్తున్నాడు? తను ఇక్కడికి ఎలా వచ్చాడు? అని చెప్పేసి అందరూ చూస్తూ ఉంటారనమాట. దోగ్జా ఏమో అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడనమాట ఇంకా. వాళ్ళేమో అసలు మనం ఇది రిపోర్ట్ చేయకూడదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడు నేను ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వచ్చేసి అందరూ వెనక్కి నిలబడండి. నోబెల్స్ ట్రైన్ వస్తుంది అని చెప్పేసి అంటే ఇంక అందరూ సైడ్‌కెళ్ళిపోతారనమాట. అక్కడే ఒకటి లోకోమోటివ్ వస్తుందనమాట. ఏంటి మ్యాజిక్ లోకోమోటివా అని దోగ్జా చూస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇది గిలాబాట్స్ లోకోమోటివ్ అనమాట. ఇది ఈ మధ్య చాలా కాలంగా వెళ్తే ఉంది. అంటే రీసెంట్‌గా చాలా సార్లు వచ్చిందంట ఇక్కడికది అని మాట్లాడుకుంటూ ఉంటారు. దోగ్జా ఏమో హమ్మయ్య! మొత్తానికి నేను తప్పించుకున్నానులే అనుకుంటాడు. ఎవరు పట్టించుకోరు ఇప్పుడు దోగ్జాని. అందరూ దాన్ని చూస్తూ ఉంటారనమాట. వాళ్ళేం మాట్లాడుకుంటూ ఉంటారంటే మనకెందుకులే నోబెల్స్ బిజినెస్‌తో మనకేం పని అన్నట్లు అనుకుంటా. ఎందుకంటే ఆ లోకోమోటివ్‌లో పోయేది నోబెల్స్ అనమాట. కానీ చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. వాళ్ళు 73rd డెమాన్ రియలమ్ ఉంది గదా! దాంట్లో ఇంటిగ్రేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇంక అంతే కాకుండా మెలాడైన్, బార్కెన్ వచ్చేసి ఇలా చేతులు కలిపారు. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు సిస్విట్స్ అనేది తన టోస్‌లో ఉంటుంది. అంటే అందరూ సిస్విట్స్ కోసం చూస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే దానికి 73rd డెమాన్ కింగ్ లేడన్నమాట ప్రస్తుతానికైతే. సో, అందరూ దాన్ని ఆక్రమించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారంట. సో, అది నిజమేనా? ఆ రూమర్ నిజమేనా? అసలు ఈ ప్లేస్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్ నుంచి ఒక్క డెమాన్ కింగ్ కూడా లేడంట ఈ రియలంలో వచ్చేసి. సో, ఖచ్చితంగా వాళ్ళందరూ దానికోసమే చూస్తూ ఉంటారు. డెమాన్ కింగ్ అవ్వాలనే వాళ్ళందరూ ఆశిస్తూ ఉంటారు. ఎందుకంటే కొత్తగా డెమాన్ కింగ్ ఎవరో ఈ రియలంకి వస్తారని న్యూస్ అందరికీ అందిందంట. సో, దానికోసమే వీళ్ళు ఇదంతా చేస్తూ ఉంటారు. ఆ డ్యూక్స్ వాళ్ళందరూ వాళ్ళే అవుతారని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారనమాట.
ఇంకా దాన్నంతా చూసి దోగ్జా ఆలోచిస్తుంటాడనమాట. నార్మల్‌గా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉంటుంది గదా! దీంట్లో క్లాస్ సిస్టమ్ పరంగా ఉంటారనమాట. దీంట్లో క్లాసెస్ ఉంటాయి. సో, మొత్తానికి ఇక్కడ నోబుల్స్ అనే వాళ్ళు ఉంటారు. ఆ నోబుల్స్ ఎవరంటే ఇక్కడ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌ని గవర్న్ చేసేవాళ్ళు, పాలించేవాళ్ళనమాట. ఇక దాని తర్వాత వర్కర్స్ అనేవాళ్ళు ఉంటారు. వర్కర్స్ అంటే ఇక్కడ మామూలుగా లేబర్ పనులు చేస్తుంటారు గదా! వేరియస్ సెక్టార్స్‌లో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ వర్కర్స్ అనమాట. ఇంక దాని తర్వాత థర్డ్ క్లాస్ వచ్చేసి కలెక్షన్ స్లేవ్స్. సో, ఇందాక మనం చూసింటాం గదా! వాళ్ళనమాట. వాళ్ళు ఒకప్పుడు వర్కర్సే అనమాట. కానీ వాళ్ళ స్టోరీస్ అన్నిటిని అంటే కోల్పోయిన తర్వాత వాళ్ళు లాస్ట్‌కి కరప్ట్ అయిపోయి ఇక్కడ కలెక్షన్ స్లేవ్స్ లాగా పనిచేస్తూ ఉంటారు. సో, మొత్తానికి అక్కడ 3 క్లాసెస్ ఉన్నాయంట ప్రస్తుతానికి. వాళ్ళల్లో ఇప్పుడు నోబెల్స్ అనేవాళ్ళు పై చేలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఒకవేళ డెమాన్ కింగ్ కానీ వస్తే ఇక్కడికి డెమాన్ కింగ్ కొత్తగా వస్తే అది ఇంకో స్టోరీ అవుతుంది. ఎందుకంటే అప్పుడు నోబెల్స్ కూడా డెమాన్ కింగ్‌కే కింద నిలబడి ఉండాల్సిందొస్తుంది. అంటే అసలు ఏ రేస్ గాని ఐ మీన్ ఆ 3 క్లాసులు ఉన్నాయి గదా! ఆ 3 క్లాసులలో ఒక్కరు కూడా డెమాన్ కింగ్‌కి ఎదురుగా పోలేరనమాట. ఎందుకంటే డెమాన్ రియలంలో ఉన్న డెమాన్ కింగ్స్‌కి అంత స్టేటస్ ఉంటుందనమాట. మామూలుగా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ చూస్తే ఫ్యాబుల్ కాన్స్టిట్యూషన్‌కి ఎంత పవర్ ఉంటుంది. ఇట్లా డెమాన్ రియలంలో డెమాన్ కింగ్స్‌కి ఆ ఫ్యాబుల్ కాన్స్టిట్యూషన్స్‌కి ఉన్నంత స్టేజ్ కంటే ఇంకా ఎక్కువే ఉంటుందనమాట పవర్ వచ్చేసి. సో, అంతటి ప్లేస్‌ని వాళ్ళు వేరే వాళ్ళకి పోనివ్వరు గదా! సో, ఖచ్చితంగా దాన్ని అలా వేరే కింగ్ రాకోకుండా ఉండడానికి, ప్రివెంట్ చేయడానికే వాళ్ళు ఇక్కడికొస్తున్నట్టున్నారు. అదే జరుగుతున్నట్టుంది. సో, ఖచ్చితంగా ఒక డెమాన్ కింగ్ అయితే అపియర్ అయితే వాళ్ళ సిస్టమ్, పవర్ మొత్తం కూలిపోతుంది. సో, అందుకే వాళ్ళు ఎలాగైనా సరే కొత్త డెమాన్ కింగ్ ఇక్కడికి రాకూడదు అని చెప్పేసి ఇంక చూస్తుంటారు. యాక్చువల్‌గా దోగ్జా ఇక్కడికొచ్చిందే దానికోసం గదా! తను ఇక్కడికొచ్చిందే డెమాన్ కింగ్ అవ్వడానికి. మొత్తానికి ఇంక అప్పుడే దోగ్జాకి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుందనమాట. చూస్తుంటే ఇప్పటివరకు నువ్వు సర్వైవ్ అయినట్టున్నావు. సో, నేనిక్కడ నీకు కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అప్పుడే దోగ్జాకి అర్థమవుతుంది అది వెన్నీమెన్ అనమాట. అప్పుడే దోగ్జాకి ఏం చెప్తాడంటే వెన్నీమెన్, క్లాక్ షాప్ ఎటికా అనేదాన్ని నువ్వు కనిపెట్టు. ఎందుకంటే నీకు అవసరమైంది నీకు అక్కడే దొరుకుతుంది అని చెప్పేసి చెప్తాడనమాట. అక్కడ ఇప్పుడు తెలుస్తుంది మనకి అదేంటనేది. 3 వేస్ టు సర్వైవ్ ద అపోకలిప్స్ ఉంటుంది గదా! సో, అక్కడొచ్చేసి మామూలుగా దాంట్లో మనం ఇప్పటివరకు చూసింది ఒక ప్రొటాగనిస్టే. అదెవరంటే యూజన్ హ్యూగ్. కానీ ఇక్కడ ఇంకొక ప్రొటాగనిస్ట్ ఉన్నాడు. అదెవడంటే ఇప్పుడు దోగ్జా ఇందాక చెప్పాడు కదా! కొత్త క్యారెక్టర్ అనేది క్రియేట్ అయిందని చెప్పేసి. ఆ కొత్త క్యారెక్టర్ సెకండ్ ప్రొటాగనిస్ట్ అనమాట ఈ స్టోరీకొచ్చేసి. ఇప్పుడు దోగ్జా తనని కనిపెట్టాలంట. ఇంక అప్పుడే దోగ్జా అలా వెళ్తూ ఉంటే ఒక చిన్న అబ్బాయికి ఇలా గుద్దుకొని తన వస్తువులన్నీ కింద పడిపోతాయి. దోగ్జా ఏమో ఇంగ అలా చూస్తూ ఉంటాడనమాట. అన్ని కింద పడిపోతాయా? సారీ అని చెప్తూ ఉంటే అంతలోపల ఆ అబ్బాయి అంటూ ఉంటాడు. హే! ఎక్కడికెళ్తున్నావు చూసుకో. అసలు ఏంటి నువ్వు సారీ చెప్తే మాత్రం అన్నట్లు ఇంక ఆ పిల్లోడు అదంతా ఎత్తుకుంటూ ఉంటాడా. ఇంక ఆ పిల్లోడు అడుస్తూ ఉంటాడనమాట గట్టి గట్టిగా. అసలు నా పార్ట్స్ అన్ని కింద పడేసేలా చేస్తావు నువ్వు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు దోగ్జాని. ఇంక అప్పుడే దోగ్జా ఆ అబ్బాయిని అలా చూస్తుంటాడా. ఇంగ అప్పుడే ఏంటి నువ్వు సారీ చెప్తే ఇవన్నీ ఫిక్స్ అయిపోతాయి అనుకుంటున్నావా? అయినా నన్నెందుకు చూస్తున్నావు అలా అసలు? నువ్వు ముందు ఎక్కడ చూసి నడుస్తున్నావో ఏంటో ఫస్ట్ ఇవన్నీ ఎత్తు నీకంత బాధగా ఉంటే అని చెప్పేసి అంటే అప్పుడే ఇంక దోగ్జా వచ్చేసి తొందర తొందర అవన్నీ ఎత్తేస్తాడనమాట. ఇంక అప్పుడే ఆ వ్యక్తి వచ్చేసి సరేలే ఇదొక్కసారికి వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైమ్ ఇలా చెడకోకుండా చూసుకొని చెప్పేసి ఆ అబ్బాయేమో వెళ్ళిపోతూ ఉంటాడనమాట. దోగ్జా ఏమో అబ్బాయిని అలానే చూస్తుంటాడు. తను, తను అని చూస్తుంటాడనమాట. సో, నార్మల్‌గా మామూలు ఫ్యాంటసీ నోవెల్స్‌లో వచ్చేసి ఎలా అయితే డిస్క్రైబ్ చేశారో టీడబ్ల్యూఎస్‌లో గూడా అలానే డిస్క్రైబ్ చేస్తూ ఉంటారనమాట. చాలా హ్యాండ్సమ్ క్యారెక్టర్స్, ప్రెటీ క్యారెక్టర్స్ అనేవి టీడబ్ల్యూఎస్‌లో ఉన్నాయన్నమాట. సో, అలానే ఎలా అంటే ఇప్పుడు యూజింగ్ క్యూకి చాలా హ్యాండ్సమ్ క్యారెక్టర్ అని ఉంది కదా టీడబ్ల్యూఎస్ఏలో. అలానే తనకంటే కూడా హ్యాండ్సమ్‌గా ఉండేవాళ్ళు ఉన్నారంట టీడబ్ల్యూఎస్ఏలో. సో, అలాంటి క్యారెక్టర్‌లో ఫస్ట్ మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే కైర్గియోస్ ఉన్నాడు కదా! కైర్గియోస్ యూజింగ్ క్యూక్ కంటే చాలా బావుంటాడంట. అంటే యూజింగ్ క్యూక్‌నే ఔట్ షైన్ చేసేంత బావుంటాడంట కైర్గియోస్ వచ్చేసి. సో, అలా కైర్గియోస్ పీస్ ల్యాండ్‌కి సంబంధించిన వాడు ఒకడైతే అలా ఇంకా ఇద్దరు గూడా ఉన్నారంట కైర్గియోస్ లాంటి వాడు. వాళ్ళలో ఇంకొక వ్యక్తి ఈ వ్యక్తి అనమాట. ఇప్పుడు చూసుంటాం కదా! ఆ పిల్లోడనమాట. సో, తనని అలానే డిస్క్రైబ్ చేస్తారనమాట. అంటే కైర్గియోస్ యూజింగ్ క్యూక్ కంటే బాగుంటాడు. దానికి డబల్ బాగుంటాడు ఈ అబ్బాయి అనమాట. సో, యూజింగ్ క్యూక్‌కి అంటే చాలా బాగుంటాడని చెప్పేసి డిస్క్రైబ్ చేసింటారు. సో, టీడబ్ల్యూఎస్‌లో ముగ్గురిని మాత్రమే అలా డిస్క్రైబ్ చేసింటారనమాట. మొత్తానికి దోగ్జా వచ్చేసి తనని కనిపెట్టానే అని చెప్పేసి అనుకుంటాడా. మొత్తానికి ఇక్కడ ఆ అటికానైతే చూస్తామనమాట వెన్నీమెన్ చెప్పింది. అక్కడొచ్చేసి ఒక ఆవిడైతే పని చేస్తూ ఉంటుందా. అంతలోపల అక్కడొచ్చేసి ఇక్కడ నోబెల్స్ వస్తారనమాట. నోబెల్ డెమాన్స్ వచ్చేసి అంతా ఇరగ్గొడతారనమాట. అంతా దొబ్బేస్తూ ఉంటారు అక్కడ. సో, ఏంటి ఇది ఆల్రెడీ థర్డ్ టైమే అని చెప్పేసి ఆమె ఆలోచిస్తూ ఉంటుందా. ఏంటి మళ్ళీ ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ అడిగితే వాళ్ళేమంటారంటే, "ఏమనుకుంటున్నావు?
ఆల్రెడీ 3 సార్లు ఇలానే జరిగింది కదా! నీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మేము దేనికొచ్చాము అని చెప్పేసి అంటారనమాట. అక్కడ ఉన్న వాళ్ళిద్దరు ఎవరంటే డెమాన్ కౌంట్ సిలాక్ ఇంకా డెమాన్ బ్యారన్ మెలన్ అనమాట. సో మేము అదే చెప్తున్నాము అని చెప్పేసి వాళ్ళు డెమాన్స్ అంటే అప్పుడే ఆవిడేమో వెనక్కెళ్తూ ఉంటుందన్నమాట. అసలేంటి మీరేం చేస్తున్నారు? నేను జస్ట్ ఒక నార్మల్ క్లాక్ షాప్ ఓనర్‌ని. సో నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయగలను అనేసి ఇంక ఆవిడ అంటూ ఉంటే వాళ్ళేమో ఆమె గొంతు పట్టుకుంటాడనమాట మెలన్ వచ్చేసి. ఏంటి నీకింకా అర్థం కావడం లేదా? నీ షాప్ వచ్చేసి నార్మల్ ఆర్డినరీ క్లాక్ షాప్ అయితే కాదని మాకు ఆల్రెడీ తెలుసు. కానీ నువ్వేదో స్పెషల్ అని కూడా విన్నాము. కానీ నిన్ను చూస్తుంటే నీకేం అంత స్పెషల్‌నెస్ ఉండట్లేదే అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. అందులో డ్యూక్ నీకు ఇచ్చిన రిక్వెస్ట్‌ని ఏం చేశావు? నీకు ఆల్రెడీ 3 రిక్వెస్ట్‌లు అయితే వచ్చాయి డ్యూక్ నుంచి. కానీ నువ్వు ఇంకా ఏం చేయలేదని చెప్పేసి అంటూ ఉంటదనమాట. అప్పుడే ఆవిడేమంటుందంటే, "నేను మీకేం కావాలో లాస్ట్ టైమ్ తయారు చేసి ఇచ్చాను కదా! ఇంక ఈసారి నేను హెల్ప్ చేయలేను" అని చెప్పేసి ఆవిడ అంటుందనమాట. అప్పుడే లోపలికి ఆ పిల్లోడొస్తాడు ఇందాక చూసుంటాం కదా! ఆ పిల్లోడొచ్చి ఏమంటాడంటే, "ఏమైందిలే? అసలేం జరుగుతుంది? నువ్వేమైనా ప్రైవేట్ లోన్ తీసుకున్నావా ఏంటి?" అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడే ఇంక ఆ డెమాన్ మెలన్ వచ్చేసి ఏమంటాడంటే, వచ్చాడు చూడు వీడు. ఏంటి నువ్వు కూడా ఏమైనా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ట్రై చేస్తున్నావా? అని చెప్పేసి అంటాడు. ఇంక ఆ డెమాన్ వచ్చేసి సర్లే నేను హ్యాండిల్ చేస్తాను అన్నీ అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటాడు మెలన్ తన వైపుకొచ్చేసి. అక్కడికి వెళ్ళి మెలన్ అంటూ ఉంటాడు, "చూస్తే నువ్వు నిజంగానే చాలా ప్రెటీగా ఉన్నావే" అని చెప్పేసి అంటే, నిన్ను చూస్తే నువ్వు కూడా నాకు అంతే దరిద్రంగా ఉన్నావులే" అన్నట్టు ఆ పిల్లోడు అంటాడనమాట. మెలన్ వచ్చేసి ఆ పిల్లాడిని గట్టిగా పంచిస్తాడనమాట అలా అన్న వెంటనే. "సో నీకు లుక్స్ అయితే బానే ఉన్నాయి. దీన్ని బట్టి నువ్వు డ్యూక్‌కి కాంకుబైన్ లాగా కావచ్చు" అని చెప్పేసి ఇంక అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడైతే ఏంటి కాంకుబైనా? ఆ పొజిషన్‌కి నాకు పే చేస్తా అంటే చెప్పండి మరేం పర్వాలేదు. ఇక్కడికంటే ఎక్కువ పే చేస్తే నేను వస్తానన్నట్లు ఇంగ అంటూ ఉంటాడనమాట. అంటే ఇరిటేట్ చేస్తూ ఉంటాడు వాళ్ళని ఎక్కువగా. ఇంక మళ్ళీ కొడతాడనమాట వాడిని. ఆ పిల్లోడు అక్కడికెళ్ళి పడిపోతాడనమాట. అప్పుడే అక్కడ ఉంటది కదా! ఎలెన్ అనమాట తన పేరు. ఎలెన్ అంటుందనమాట. తనని కొట్టి లేకపోతే తనని హాస్టేజ్ తీసుకున్నా ఏం లాభం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడే ఇంక సిలోక్ అంటాడనమాట. "ఏంటి మా ఆఫర్‌ని రిజెక్ట్ చేస్తున్నావా? అసలు డ్యూక్‌కి మేమేం ఏం చెప్పాలి" అని అంటూ ఇంగ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంగ సారీ అని చెప్పేసి ఆవిడ అంటూ ఉంటుందనమాట. ఎందుకంటే ఇంగ అని చెప్పే లోపల వాళ్ళేమంటారంటే, "మేము ఖచ్చితంగా నీ టాక్సెస్ అన్నిటిని ఇప్పుడు కలెక్ట్ చేయాలి. ఎందుకంటే అది డ్యూక్ ఆర్డర్" అని చెప్పేసి అంటారనమాట. ఆవిడ అడుగుతుందనమాట. "ఏంటి టాక్సెసా? కానీ అసలు ఇప్పటి వరకు నేను ఎప్పుడే గాని టాక్సెస్ కట్టలేదే. నన్ను ఎగ్జామ్ చేశారు గదా!" అన్నట్టు అంటుంది. అప్పుడే మెలన్ ఏం చెప్తాడంటే, "ఇప్పటి వరకు అవును అది కరెక్టే. కానీ ఇప్పటి నుంచి కాదు. నువ్వు మాకు 50,000 కాయిన్స్ అనేవి ఇవ్వాలి" అని చెప్పేసి చెప్తే ఆవిడ ఆశ్చర్యపోతుందనమాట. "ఏంటి 50,000 కాయిన్సా? అసలు ఈ ప్లేస్‌లో కాన్వర్సేషన్స్ కూడా ఉండరనమాట. సో, అలా కాన్స్టిట్యూషన్స్ లేని చోట్ల అసలు మా దగ్గర ఇన్ని కాయిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నా దగ్గర అలాంటి మనీ లేదు" అని చెప్తూ ఉంటే, వాళ్ళేమో అప్పుడే ఆ అబ్బాయి ఉంటాడు కదా! ఆ అబ్బాయిని చూపించి, "నువ్వు ఇలా మాకేం పే చేయకపోతే మేము ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోతాము. సో, ఈ అబ్బాయిని కాంకుబైన్ లాగా చేస్తే మాకు 50,000 కాయిన్స్ వస్తాయి" అని చెప్పేసి అంటూ ఉంటారు. "ఏంటి 50,000 కాయిన్సా? టాక్సెస్‌ని మర్చిపో. మనిద్దరం ఆ డబ్బులు తీసుకొని పారిపోవాలి ఎలెన్" అని చెప్పేసి ఆ అబ్బాయి అంటాడనమాట. ఇంగా అక్కడ మెలన్‌కేమో కోపం వస్తూ ఉంటుంది ఈ అబ్బాయి మాట్లాడుతూ ఉంటే. "నువ్వు ఇలానే నీ మౌత్‌ని అలానే రన్ చేస్తూ ఉన్నావంటే నేను గమ్మునుండను" అన్నట్లు అంటూ ఉంటే, వీడేమో ఇంకా రెచ్చగొడుతూ తిడుతూ ఉంటాడనమాట మెలన్‌ని. సరే ఇంగ అప్పుడే ఆ వ్యక్తి ఏమంటాడంటే సిలాక్ వచ్చేసి, "ఎలెన్ మార్కర్‌ఫీల్డ్, అసలు డ్యూక్ ఆఫర్‌ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? యాక్సెప్ట్ చెయ్యి. నీకు ఇచ్చే లాస్ట్ ఛాన్స్ ఇదే" అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడే నేను అని ఎలెన్ అనే లోపలే లోపలికొచ్చేసి దోగ్జా వస్తాడనమాట అక్కడికి. ఇంకప్పుడే సిలాక్ చూసి అడుగుతాడనమాట. "అసలు నువ్వెవరు?" అని చెప్పేసి అడిగితే, "నేనొక కస్టమర్‌ని" అని దోగ్జా చెప్తాడనమాట. "ఏంటి? ఒక సిటిజనా? అసలు నువ్వెవరో నాకు తెలీదు గానీ ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. నేను మర్యాదగా చెప్తున్నప్పుడే వెళ్ళిపో" అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. "ఇక్కడ మేము టాక్సెస్ కలెక్ట్ చేస్తున్నాము" అని చెప్తే దోగ్జా, "ఏంటి టాక్సెసా? అంటే మీరనేది ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో వాళ్ళు ఎక్కువ పే చేయాలి. ఎవరైతే తక్కువ సంపాదిస్తారో వాళ్ళు కూడా ఎక్కువే పే చేయాలి అదేనా?" అన్నట్లు అడుగుతాడు. అప్పుడే, "అసలేంటి ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడే ఆగు" అని చెప్పేసి చెప్తూ ఉంటారా? మెలన్ వచ్చేసి దోగ్జాని పట్టుకుందాం అనుకునే లోపలే దోగ్జా వచ్చేసి స్పీడ్‌గా వెళ్ళిపోతాడనమాట. అక్కడికెళ్ళి ఒక ఐటెమ్‌నయితే ఎత్తుకుంటాడు. "ఓహ్! చూస్తుంటే నీ దగ్గర చాలా గ్రేట్ ప్రొడక్ట్సే ఉన్నట్టున్నాయి" అని చెప్పేసి అంటే, అప్పుడే ఇంకా ఐలెన్ అంటుందనమాట. "నా దగ్గర ఆల్రెడీ ఎప్పుడూ అలానే ఉంటాయి. ఏమంటే బయర్స్‌కి దాని యొక్క వాల్యూ తెలీదు" అని చెప్పేసి అంటుందనమాట. ఎలెన్ మార్కల్‌ఫీల్డ్ తినొచ్చేసి ఒక మ్యాజికల్ ఇంజినీర్ అనమాట. ఈ లిండ్బర్గ్ అనే ప్లానెట్ నుంచి వచ్చింటుందనమాట. సో, తను జస్ట్ టీడబ్ల్యూఎస్‌లో ఎలా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో తను అలానే ఉందని చెప్పేసి దోగ్జా అనుకుంటాడు. అప్పుడే తనతో దోగ్జా మాట్లాడుతూ ఉంటాడనమాట. "నేను ఒక ఆర్డర్‌నయితే ప్లేస్ చేయాలనుకుంటున్నాను. నాకొక స్పెషల్ ఆబ్జెక్ట్ అయితే కావాలి. సో, నువ్వది నాకు చేసి ఇవ్వగలవా?" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడే ఇంక తనొచ్చేసి, "ఏంటి స్పెషల్ ఆబ్జెక్టా?" అని ఆలోచిస్తుందనమాట. "అసలు నువ్వు నాకెంత ఆఫర్ చేస్తున్నావు?" అని చెప్పేసి తను అడిగితే దోగ్జా ఏమో 50,000 కాయిన్స్ అనయితే చెప్తాడనమాట.
ఇంకా 50,000 కాయిన్స్ నేను చేస్తాను అని చెప్తుంది. అంటే వెంటనే ఇంక మనీ అయితే ట్రాన్స్‌ఫర్ చేసేస్తాడు దోగ్జో చేసి. అందులోపల అక్కడ ఉండే అబ్బాయి అయితే "హేయ్! నువ్వు అతనే కదా" అన్నట్టుగా చూస్తుంటాడా. "ఏంటి నీ దగ్గర నిజంగానే 50,000 కాయిన్స్ ఉన్నాయా?" అని హెలెన్ అంటుందన్నమాట ట్రాన్స్‌ఫర్ తర్వాత. అప్పుడే ఇంకా ఇటు పక్క మెలన్ వచ్చేసి "అసలు నువ్వెవరు?" అని చెప్పేసి అడిగితే "నేను చెప్పాను కదా! నేను ఒక కస్టమర్‌ని" అని చెప్పేసి దోగ్జా అంటాడన్నమాట. ఇంక మొత్తానికి మెలన్ ఏదో తిడుతూ ఉంటాడు. అంతలోపల వచ్చేసి "చాలు మెలన్ ఆపేసేయ్" అని చెప్పేసి ఇంక సిలాక్ అంటాడు. ఇంక అప్పుడే చూస్తాం డెమాన్ కౌంట్ సిలాక్ వచ్చేసి దోగ్జా మీద ఇంట్రెస్ట్ తీసుకున్నాడంట. దోగ్జాకి దాని మీద ఆ క్యారెక్టర్ మీద అండర్‌స్టాండింగ్ అనేది ఇంక్రీజ్ అయిందంట. అంతేకాకుండా ఇప్పుడు దోగ్జా వచ్చేసి పర్సనల్ స్కిల్ ఒమ్నిషన్ రీడర్స్ వ్యూ పాయింట్ వచ్చేసి యాక్టివేట్ చేస్తాడా. అసలు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నాడో చూస్తూ ఉంటాడన్నమాట. సిలాక్ ఏం ఆలోచిస్తుంటాడంటే తిను 50,000 కాయిన్స్ ఇంత ఈజీగా పే చేసేస్తాడంటే ఒక మామూలు సిటిజన్ అయితే కాదు. ఎందుకంటే మామూలు సిటిజన్స్ దగ్గర అంత అమౌంట్ వెంటనే రాదు కూడా. సో, అది ఖచ్చితంగా తన కంపోస్చర్, తను ఉండే విధానం ఇదంతా చూస్తూ ఉంటే తనకి 50,000 నాకు అసలు ఒక లెక్కే కాదన్నట్టు కట్టాడు ఇందాక. నార్మల్ వ్యక్తులైతే అలా ఉండడు. అసలు తిను ఎవరైంటారు? నేను అసలు తనని ఇక్కడ చుట్టుపక్కల ఎప్పుడే గాని చూడలేదు. కాదు వెయిట్ తన మేనా చూస్తుంటే అని చెప్పి చూస్తాడు. అంటే దోగ్జా చుట్టుపక్కలంతా మేనా వస్తుంటుందా? అది చూసి తను కొంప తీసి తిను అన్నట్లు ఆలోచిస్తుంటాడు. అప్పుడే దోగ్జా ఏమనుకుంటాడంటే మొత్తానికి తనకి నేనెవరో అర్థమయ్యేట్టుంది. సో, ఇది ఇంకా నాకు పర్ఫెక్ట్ గానే పనిచేస్తుందిలే. సో, ఎందుకంటే సిస్బిట్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో వచ్చేసి ఇప్పుడు చాలా రూమర్స్ వస్తున్నాయన్నమాట కొత్త డెమాన్ కింగ్ గురించి. అని చెప్పేసి ఇంక అప్పుడే దోగ్జా ఏమంటాడంటే మొత్తానికి నేనెవరో మీరు గెస్ చేసినట్టున్నారు అని చెప్పేసి అంటాడన్నమాట. అప్పుడే ఇంక దోగ్జా వచ్చేసి ఒక స్టర్న్ ఫార్మ్ తీసుకుంటాడా. అంటే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక డెమాన్ కింగ్ క్యాండిడేట్ ఇందాక చూపించింటారు కదా సేమ్ అలానే కనిపిస్తుంది అనమాట ఇక్కడ కూడా. అప్పుడే వచ్చేసి ఇంకా అంటూ ఉంటాడు సిలాక్ వచ్చేసి అసలు మీరెవరో నేను ఒక నోబెల్ మ్యాన్ అయినా కూడా కనిపెట్టలేకపోయినందుకు క్షమించండి. మీరు ఇక్కడికి గిలోబాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నుంచి వచ్చారా అని చెప్పేసి అడుగుతాడనమాట. అప్పుడే ఇంక దోగ్జా ఏమంటాడంటే చూస్తుంటే నువ్వు కొంచెం స్లో అయినా కూడా కరెక్ట్ గానే గెస్ చేసావే అన్నట్లు అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే సిలాక్ అడుగుతాడు అసలు మీరు ఇక్కడికి వస్తున్నట్టు మాకేం ఇన్ఫర్మేషన్ రాలేదే అన్నట్లు అంటుంటే నీలాంటి చిన్న మినియన్స్ కూడా నేను నా ఇటనరీ మొత్తం చెప్పాలా అన్నట్లు ఇంకా దోగ్జా అంటాడు. అప్పుడు సారీ అని చెప్పేసి ఇంకా క్షమాపణలు తీసుకుంటారా. ఇంకా తను ఆలోచిస్తుంటాడు అనమాట సిలాక్ వచ్చేసి తనకి ట్రావెల్ చేయడానికి ఒక నోటీస్ కూడా పంపకోకుండా వచ్చేంత అథారిటీ ఉందంటే తను ఖచ్చితంగా ఒక మార్కర్ స్టేజ్ లో అన్నా ఉండింటాడు. సో అలాంటి వాడితో ఇట్లా మేమేం గొడవ పెట్టుకొని మాకు మంచిది కాదు అసలు ఇట్లా గిలోబాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాళ్ళతో పెట్టుకోవడం ఇంకా మంచిది కాదని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇంక అప్పుడే ఎల్ఎన్‌కి వెళ్ళేటప్పుడు చెప్తూ వెళ్తాడనమాట. మేము ఇంకా సరేలే ఇంకోసారి వస్తాము. ఇప్పుడు కావాల్సింది మేము తీసుకున్నాము. నువ్వు ఈసారి లక్కీ అని చెప్పేసి ఇంక వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ టైమ్ ఇలా లక్కీగా ఉండలేవులే అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంక అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఓహ్! నువ్వు చాలా ఇంప్రెసివ్. అసలు ఎవరు నువ్వు అని చెప్పేసి ఆ అబ్బాయి అడుగుతాడనమాట దోగ్జాని. దోగ్జా ఏం చెప్పడు ఆ అబ్బాయికి. అలా ఎలెన్ వైపు తిరిగి నువ్వు నా రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసావు కదా అని అడిగితే అవును. ఇంతకీ మీరు ఒక నోబెలా అని చెప్పేసి ఆవిడ అడుగుతుంది. లేదు నేను డెమాన్‌ని కాదు అని చెప్పేసి దోగ్జా చెప్తే, అయితే ఏంటి అని చెప్పేసి అంటే దోగ్జా తన కోట్‌ని కొంచెం ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాడు. తన బాడీకి మొత్తం క్రాక్స్ వచ్చి ఉంటాయి కదా! దాన్ని చూసి ఎవరైనా గెస్ చేయగలరు తను ఒక ఎక్సైల్ అని చెప్పేసి. ఏంటి అయితే మీ రిక్వెస్ట్ అని ఆవిడ అడిగితే, అవును మీరు కరెక్టే అని చెప్పేసి ఇంక దోగ్జా అంటాడు. అప్పుడే ఇంక ఎలెన్ అంటుందనమాట. నేను ఎప్పుడే గాని ఇలాంటి స్కేల్‌లో ఉన్న స్టోరీస్‌ని మెల్ట్ చేయలేదని చెప్పేసి ఇంక అంటూ ఉంటుంది. దోగ్జా ఏమో మీరొక్కరే ఉన్నారు. మీరు మాత్రమే చేయగలరు. ఎందుకంటే అసలు మీలాంటి స్టోరీ ఎక్స్‌పర్ట్, డీసెంట్ స్టోరీ ఎక్స్‌పర్ట్ ఈ సిసిబిట్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో ఎవ్వరే గాని లేరు. ప్లీజ్ మీరే ఫిక్స్ చేయగలరు. నన్ను ఫిక్స్ చేయండి అని చెప్పేసి ఎలెన్ అయితే అడుగుతాడనమాట దోగ్జా వచ్చేసి. ఇంక దాని తర్వాత మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ ఒక రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడు దోగ్జాని. అసలు ఒక ఇన్‌కార్నేషన్స్‌కి ఇంతటి స్టోరీస్ ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు మీరెవరు? అసలు తిన దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి. అంతేకాకుండా దోగ్జా స్టోరీస్ కాకుండా దోగ్జా ఇప్పుడు కొత్త స్టోరీస్ 2 లోపలికేసుకుంటాడు కదా! దానికి కాన్‌ఫ్లిక్ట్ ఏర్పడి ఉంటుంది కదా! దాని గురించి కూడా మాట్లాడుతూ ఉంటారనమాట. అప్పుడే ఇంగ ఎలెన్ చూస్తూ ఉంటుందనమాట. అసలు ఈ స్టోరీ చూస్తుంటే అసలు లెజెండరీ స్టోరీ ఇది అసలు. అసలు నువ్వు ఒక ఇన్‌కార్నేషనేనా? అసలు నువ్వు ఇన్‌కార్నేషన్ కంటే కొంచెం ఎక్కువే ఉన్నట్టున్నావు అసలు. నేను నమ్మలేకపోతున్నాను. ఇన్ని స్టోరీస్ కన్జ్యూమ్ చేసిన తర్వాత కూడా ఇన్ని డేంజరస్ ఫ్రాగ్మెంట్స్ నీ బాడీలో ఉన్నా కూడా నువ్వు ఇంతవరకు ఇంకా బతికే ఉన్నావంటే నమ్మలేకపోతున్నాను. అసలు మొత్తానికి ఇప్పుడు నేను అర్జెంట్‌గా ఏం చేయాలంటే ఇదంతా స్టెబిలైజ్ చేయాలి అని చెప్పేసి తను స్టార్ట్ చేస్తుందనమాట. ఇంగా కొద్దిగా టైం అంతా గడిచిపోయి ఉంటుంది. అప్పుడు సడెన్‌గా దోగ్జా వచ్చేసి కళ్ళు తెరుస్తాడా? అప్పుడు ఇంక దాన్ని చూసి ఆ పిల్లోడైతే ఇంగ స్టార్టిల్ అయిపోతాడు. అంటే ఆశ్చర్యపోతాడనమాట. హా! ఏంటి నన్ను భయపెట్టావే అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. తోగ్జాకి వాళ్ళంతా బ్యాండ్ అంతా వేసి అంతా కట్టి పడేసుంటారనమాట అక్కడ. ఇంక దోగ్జా ఆలోచిస్తుంటాడు. ఏంటి నాకసలు నొప్పిగానే లేదే అని చెప్పేసి చూస్తుంటారనమాట. అప్పుడే ఆ అబ్బాయి వచ్చేసి హేయ్! నువ్వెవరు అనేసి అడుగుతాడనమాట. ఏంటి నీకు పజిల్స్ అంటే ఇష్టమా అని చెప్పేసి దోగ్జా అంటే, హా! నీకెవరు చెప్పారు అది అని ఆ పిల్లోడు అంటాడు. అప్పుడే దోగ్జా వచ్చేసి సరేలే గెస్ చెయ్యి నేనెవరో అని చెప్పేసి అంటే, ఆ అబ్బాయి ఏమో నువ్వు రిటర్నేనా అని అడుగుతాడనమాట.
ఏంటి రిటర్నీనా? అసలు అలా ఎందుకు అనుకున్నావు అని చెప్పేసి దోగ్జ అడిగితే, ఎందుకంటే నార్మల్ సిటిజన్ అది కూడా డెమాన్ రియంలో ఇలాంటి ఫార్చ్యూన్ అంటే ఇంత వెల్త్ డబ్బులు 50,000 కాయిన్స్ పెట్టేంత సీన్ ఎవడు ఉండదు చెప్పేసి తను అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జా అంటాడు, బాగా చెప్పావులే, సరే ఇంకా చెప్పు, ఇంకా కొంచెం గెస్ చేయి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా ఆ పిల్లోడు చెప్తూ ఉంటాడనమాట. చూస్తుంటే నువ్వు నిజంగానే ఒక డెమాన్ కానట్టున్నావు. అంతేకాకోకుండా నువ్వు ఒక నార్మల్ యావరేజ్ ఇన్కార్నేషన్ గా కూడా లేవు. నీ దగ్గర అసలు చాలా లోడ్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. సో అలాంటి స్టోరీస్ వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ కనపడవు. అంతేకాకుండా నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు కూడా కనపడుతున్నావు. ఇంకా దానికి ఇంకా మిగిలింది ఒకే ఒక్క ఆప్షనే కదా అని చెప్పేసి ఇంకా తన చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అసలు చెప్పు, ఇప్పుడు చెప్పు, చాలా ఇంప్రెసివ్ కదా, నేను మొత్తానికి కనిపెట్టాను కదా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే దోక్ష ఏమంటాడంటే, హా నువ్వు అనుకున్నదంతా అంటే నువ్వు జస్ట్ ఊరికే నీకు తోచింది చెప్పావు అన్నట్టు అంటూ ఉంటాడు. ఎందుకంటే తను చెప్పిన దానికి అంతటికి చూస్తే ఎలా చెప్పాడంటే, తను ఒక రిటర్నీ మాత్రమే ఈ యూనివర్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అసలు ఎవ్రీ రిటర్నీ ఎవరైనా సరే వాళ్ళు ఇక్కడికి వస్తే ఇలానే స్ట్రాంగ్ గా ఉంటారు అన్నట్లు చెప్తూ ఉంటాడు అనమాట. సో మొత్తానికి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, నువ్వు రిటర్నీ కాదా, అసలు నీకు రిటర్నీ అంటే ఏంటో తెలీదా అని చెప్పేసి ఆ పిల్లోడు అడుగుతాడనమాట. ఇంకా అప్పుడే ఆ పిల్లోడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, ఒక రిటర్నీ అంటే చాలా పవర్ఫుల్, అసలు వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. వాళ్ళు వేరే డైమెన్షన్స్ కి వెళ్ళి అంటే వాళ్ళ ప్లానెట్ కాకుండా వేరే డైమెన్షన్స్ కి వెళ్ళి అక్కడ బాగా స్ట్రెంగ్త్ తెచ్చుకొని మళ్ళీ వాళ్ళ ప్లానెట్ కి తిరిగి వస్తారు. సో అలాంటి వాళ్ళు అసలు వీక్ గా ఉండే ఛాన్సే లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. అప్పుడే దోగ్జా ఏమంటాడంటే, హా నీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు, ఏం చేద్దాం, ఎందుకంటే నువ్వు అసలు ఇక్కడ ఉండే మీ రిటర్నీస్ అందరినీ కలిసినట్టు కూడా రూల్ లేదు కదా, నువ్వు అసలు కలిసింటావు కూడా. సో నీకు తెలియదు. ఒక్కసారి ఆలోచించు, ఇప్పుడు చాలా మంది రిటర్నీస్ ఉంటారు, కొంతమంది చాలా మందిలో ఎలా అంటే వాళ్ళకి వాళ్ళ హోమ్ ల్యాండ్ అంటే ఇష్టం ఉండదు, వాళ్ళ హోమ్ ల్యాండ్ ని ద్వేషిస్తారు. అసలు వాళ్ళు ఎప్పుడే గానీ తిరిగి వాళ్ళ హోమ్ ల్యాండ్ కి వెళ్ళొద్దు అనుకుంటారు. అంతేకాకుండా వాళ్ళు ఒక డైమెన్షన్ నుంచి ఒక డైమెన్షన్స్ కి మారుతూనే ఉండొచ్చు. అలా మారి మారి వాళ్ళు డెస్పైర్ లోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఒక స్పెషల్ పవర్ అంటూ రాలేదు, అసలు ఒక స్ట్రెంగ్త్ అనేది రాలేదు వాళ్ళకి. సో అందుకే ఏం చేయలేక వాళ్ళు ఒక కొత్త ఫిజికల్ ఫామ్ లో ఆ బాడీకి ఎటువంటి స్పెషల్ టాలెంట్స్ లేని బాడీలో అలానే ఉండిపోవచ్చు. ఇంకా అంతేకాకోకుండా వాళ్ళకి అంత ఫ్రస్ట్రేషన్ అదంతా కలిగి అసలు టాలెంటే లేదు, ఏం చేసినా టాలెంట్ రావడం లేదు, ఏం చేసినా బలం రావడం లేదు అనిపించి ఏదో ఒక చిన్న ప్లేస్ లో అక్కడ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు అక్కడే ఉండిపోవచ్చు. వాళ్ళు అక్కడ జస్ట్ ఒక నార్మల్ లైఫ్ ని జీవించాలనుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. అప్పుడే ఇంకా అబ్బాయి ఏమో అసలు ఏంటి, అసలు ఎవరు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా దోగ్జా అంటాడు, హాయ్ నీకు డెమాన్ లో ఉండడం నచ్చిందా అని చెప్పేసి అడుగుతాడు దూక్చి వచ్చేసి. అది వినగానే తను షాక్ అయిపోతాడు అనమాట. హాయోంగ్ వచ్చేసి అంటే ఆ పిల్లడి పేరు హాయోంగి అనమాట. పర్సనల్ స్కిల్ దోక్చా క్యారెక్టర్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తాడా, అక్కడ చూస్తాం క్యారెక్టర్ ప్రొఫైల్ లో నేమ్ చూస్తాం హాయోంగ్ జాంగ్ అనమాట. సో అది తన రియల్ నేమ్ అనమాట. కానీ ఇక్కడ తనని అస్లన్ మార్కల్ ఫీల్డ్ అనేది అంటారు అనమాట. ఇంకా ఏజ్ వచ్చేసి 23 అనమాట నార్మల్ గా. కానీ ఇప్పుడు తను ఉన్న బాడీ ఉంటుంది కదా ఫిజికల్ ఫామ్, అది 15 years కి సంబంధించింది అనమాట. సపోర్టింగ్ కాన్స్టేషన్స్ ఎవరు ఉండరు. పర్సనల్ అట్రిబ్యూట్ వచ్చేసి డైమెన్షన్ స్కిప్పర్ అనమాట. అంటే ఒక డైమెన్షన్ నుంచి ఇంకొక డైమెన్షన్ కి వెళ్ళిపోతుంటాడు, అది హీరోయిక్. దాని తర్వాత హోమ్ ల్యాండ్ అబాండర్ అనమాట. అంటే తను ఉన్న ఓన్ ప్లానెట్ ని వదిలేసి వచ్చింటాడు కదా, అందుకు అది రేర్. ఇంకా వాల్ మాస్టర్ అంట మిథికల్ అనమాట అది. సో మొత్తానికి అట్రిబ్యూట్స్ అన్ని కొంచెం ఎక్కువే ఉంటాయి దానికి. ఇంకా పర్సనల్ స్కిల్స్ వచ్చేసరికి వాల్ ఆఫ్ ఎనిగ్మా అంట, కాస్టిక్ టంగ్ అంట, ఇంకా గ్రంబ్లింగ్, లేజినెస్, స్లాత్, లెథర్జీ ఇలా ఉంటాయి. అవన్నీ వేస్ట్ అనమాట, అవన్నీ పెద్ద పనికిరావు. ఇంకా దోగ్జాని ఆ వ్యక్తి ఇంకా హాయోంగ్ దోగ్జాన్ చూసి అసలు ఏంటి నీకు ఎలా తెలుసు అన్నట్లు అంటూ ఉంటే అప్పుడే దోగ్జ వచ్చేసి, ఓ అవును, నువ్వు ఇక్కడ ఆ పేరుతో పిలవబడవు అనుకుంటా, సో నేను ఇప్పుడు అస్లాన్ అని పిలవాలా అని చెప్పేసి అంటే ఇంకా హాయోంగ్ వచ్చేసి ఆశ్చర్యపోతాడు అనమాట. సో గాయస్ మొత్తానికి హాయోంగ్ దానికి ఎలా రియాక్ట్ అవుతాడు, హాయోంగ్ తను నిజంగానే హాయోంగ్ అని ఒప్పుకుంటాడా లేదా, ఇదంతా తెలుసుకోవాలని కూడా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. అంటే దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.